హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సుధీర్ బాబు అరోంహర మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ. నీ ఓటీటీలో చూడాలా, థియేటర్ లో చూడాలా, మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఈ విషయాలను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకంటే ముందు మా ఛానల్ లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నిండుదాకా చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి సుబ్రహ్మణ్యం అలియాస్ సుధీర్ బాబు ల్యాబ్ అసిస్టెంట్ గా ఉన్న సుబ్రహ్మణ్యం గన్స్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, గన్స్ తయారు చేసేవాడే గ్యాంగ్స్టర్ అయితే ఏం జరుగుతుంది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వెపన్స్ తయారు చేసే వాడి స్టోరీ కదా. హీరో ఎంట్రీ, క్యారెక్టర్ ఇంట్రడ్యూషన్, మన హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎలివేషన్ సీన్స్ లా బ్యాక్ గ్రౌండ్స్ కూడా ఇచ్చి పడేసారు. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం సూపర్ ఉంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఈ లెవెల్ ఉందంటే సెకండ్ హాఫ్ ఏ లెవెల్లో ఉండదు అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది భయ. సీన్స్ ఎక్కువ యాక్షన్ అయిపోయింది. క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి బాగుంది అనిపిస్తుంది. రీసెంట్ గా ఏం చేశారు, క్లైమాక్స్ కూడా బాగుంది. మూవీలోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే బాబుకి వేరే లెవెల్లో పడ్డ ఎలివేషన్స్ మాత్రం ఇచ్చిన ఎలివేషన్స్ కోసం అయినా మూవీకి వెళ్ళొచ్చు. సీక్వెన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ టైమ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సాంగ్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్ వచ్చేసి మూవీ యొక్క సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లెవెల్లో ఉంటుంది సెకండ్ హాఫ్ అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది. ఎమోషన్ సీన్స్ కూడా వర్కౌట్ కాలేదు. యొక్క క్యారెక్టరైజేషన్ వీక్ గా రాసుకున్నారు, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. యాక్టర్ పర్ఫార్మెన్స్, సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ఎస్పెషల్లీ ఆయన పడ్డ ఎలివేషన్స్ మాత్రం అరాచకం అని చెప్పాలి. యాక్షన్ మూవీస్ కి సుధీర్ బాబు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. సునీల్, భారతి వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. రోల్ లో చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈజీ డీసెంట్ మూవీ భయ. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. యాక్షన్ మూవీస్ కావాలంటే ఈ మూవీకి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/3. గుడ్ మూవీ. సో ఇది మరి అరోంహర రివ్యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.